హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరిక. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడానికి నేను వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలుగు రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. శని ఆదివారాల్లో భారీ వర్షం కురవనున్నట్లు తెలిపింది. భారత వాతావరణ విభాగం ప్రకారం గుజరాత్పై తుఫాన్ ప్రభావం ఉండగా కేరళపై దోణి ప్రభావం ఉంది. వీటి కారణంగా ఏపీ, తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. నేడు తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు ఉంటాయి. ఎండ తక్కువగానే ఉంటుంది. ఇవాళ ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల వర్షం పడుతుంది. మధ్యాహ్నం 2 తర్వాత ఆధోని, గుంతకల్, అనంతపురం, రాయదుర్గం, హైదరాబాదుల్లో వర్షం మొదలవుతుంది. ఈ వర్షం క్రమంగా పెరుగుతూ తెలంగాణలో చాలా చోట్ల, పశ్చిమ రాయలసీమలో చాలా చోట్ల కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం 5 గంటల తర్వాత హైదరాబాద్, తెలంగాణ, రాయలసీమలోని చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుంది. రాత్రి 8 గంటల తర్వాత రాయలసీమలో వర్షం ఆగిపోయి హైదరాబాద్, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో కురుస్తుంది. రాత్రి 10 గంటల తర్వాత కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో మోస్తారుగా వర్షం కురుస్తుంది. రాత్రి 12 గంటల తర్వాత ఉత్తరాంధ్రలో మోస్తారు పడుతుంది. అయితే ఇది అంచనా మాత్రమేనని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఇరు రాష్ట్రాల్లో గాలులు వీస్తాయి. వర్షం పడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. మొత్తానికి తెలంగాణ, ఏపీలో నేడు వర్షాలు కురుస్తాయని, ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ అధికారులు తెలిపారు. వర్షం పడే సమయంలో చెట్ల కింద కూడా ఉండొద్దని హెచ్చరించారు. ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.